ప్రేక్షకులందరికీ, అలానే మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి దేవుని దాసుడు మరి హతిరామ్ బ్రదర్‌కి మరి ప్రత్యేకమైనటువంటి మరి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయాన మరి ఆలస్యం చేయకుండగా మొట్టమొదటిగా ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ సంఘాలు, పరిచర్య, ఆ విధంగా విశ్వాసులు అన్నీ ఉన్నాయి కాబట్టి బ్రదర్‌కి నేను మిమ్మల్ని అడగడం నేను కరెక్ట్ అనుకుంటున్నాను. ఎందుకంటే అనుభవం ఉన్న వాళ్ళని అడిగితేనే దాని యొక్క అర్థం, తర్వాత దాని యొక్క జవాబు వస్తుందని నా నమ్మకం. కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. సర్వసాధారణంగా విశ్వాసులకి గాని, దైవ సేవకునికి మధ్యలో ఏదైనా మనకిప్పుడు మోషేకి గాని, మరి ఆ దినాల్లో ప్రజలకు గాని ఘర్షణ జరిగినప్పుడు అక్కడ చాలా గొడవలు జరిగాయి. అయితే ఈ మధ్య కాలంలో మరి సంఘాల్లో సేవకునికి గాని, మరి కింద ఉన్న పరిచారకులకు గాని ఏదైనా గొడవ వస్తే దాన్ని సాల్వ్ ఎలా చేసుకోవాలి? ఒకవేళ మీ జీవితంలో ఏమైనా జరిగిందా? జరిగింటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారు? లేకపోతే ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దాని గురించి కొంచెం వివరిస్తారా? ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరొకసారి ది గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్ అనే ఛానల్ ద్వారా మనందరం కలుసుకోవడానికి దేవుడు చూపించిన మరొక మంచి తరుణాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికే మహిమ చెల్లిస్తూ, బ్రదర్, దేవుడు మిమ్మను, మీ కుటుంబాన్ని, మీరు చేస్తున్న మీ పని పరిచర్య అంతటిని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. మంచిది. ఈరోజు మనందరం దేవుని యొక్క వాక్యమును మనందరం గమనిస్తూ, మరి సహోదరులు అడిగిన ప్రశ్నకు మనము దేవుని యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో నేను మాట్లాడే అంశాలు దయచేసి మీరందరూ శ్రద్ధగా దానిని విని గ్రహించాలని కోరుకుంటూ, ఒకవేళ వాక్యానికి బయట నేను ఏదైనా మాట్లాడితే దానిని మీరు గ్రాంటెడ్గా తీసుకోకండి. అది వాక్యానుసారమైనది ఉంటేనే దయచేసి దాన్ని తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. మ్యాక్సిమం దేవుని ఆత్మతో, దేవుడు నాకు ఇచ్చిన కృపతో నేను మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను అన్ని ప్రశ్నలకు జవాబు చెప్పడానికి. మంచిది. ఈరోజు బ్రదర్ అడిగిన ప్రశ్న, సంఘములో సేవకులకు లేకుంటే సేవకునికి సంఘ విశ్వాసులకు మధ్యలో ఏదైనా సమస్య జరిగితే దాన్ని ఏ రీతిగా మనం సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్ళవచ్చు, అది నాకేమైనా ఎదురైందా, అయితే దాన్ని మనం ప్రాక్టికల్గా దాన్ని ఎలా జయించాలో తెలుసుకోవడానికి సహోదరులు ఒక చక్కని ప్రశ్న వేశారు. దేవునికి స్తోత్రం. అయితే ఒకటి, ఎప్పుడైనా విశ్వాసులకు దేవుని సేవకులకు మధ్య ఏదైనా సమస్య వస్తే, నా అనుభవంలో దేవుడు ప్రతి చోట నాకు ఇలాంటి అనుభవం ఎదురైంది. నేను పనిచేసిన అన్ని సంఘాలలో మరి ఈ సమస్య నాకు ఎదురైంది. కానీ మొట్టమొదటిది, నన్ను అడిగితే మాత్రం ఏ సమస్య వచ్చినా కూడా దానికి రెమెడీ చేయాల్సింది, లేకపోతే పరిష్కార దిశగా తీసుకెళ్లాల్సింది పాస్టర్ గారి అని మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే పెద్దలు ఒక సామెత చెప్తారు, తనయుడి చెడుదైన తండ్రి తప్పు, విద్యార్థి చెడుదైన గురువు తప్పు అంటారు. అది మన పెద్దలు చెప్పిన నానుడి. సో సంఘంలో ఏదైనా సమస్య వస్తే తప్పకుండా దానిని దేవుని సేవకులు బాధ్యత వహించాలి. అనగా వారిని సెట్ చేయడానికి మరి సంఘ కాపరియే నిర్ణయాలు చేసి దాని పరిష్కార దిశగా దాన్ని తీసుకువెళ్ళాలని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయంను మనం తీసుకున్నట్లయితే అక్కడ సంఘంలో ఒక సమస్య లేవనెత్తబడింది అని మనం అక్కడ చూస్తాం. అక్కడ ఏమని ఉంటదంటే 6వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 6వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆ దినములో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడే యూదులు సనగసాగిరి. ఇది చర్చిలో వచ్చిన ఒక చిన్న సమస్య. విధవరాండ్రను చిన్న చూపు చూస్తున్నారు. దట్స్ ద ప్రాబ్లం. చర్చిలో ఒక ప్రాబ్లం. సో విధవరాలను చిన్న చూపు చూస్తున్నారని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడేవారు యూదులు సనగడం మొదలు పెట్టారు. చర్చిలో చిన్న డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది అన్నట్టు. సో ఈ డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. అది
హెబ్రీల తప్ప, గ్రీకుల తప్ప, విధవరాలది తప్ప, వీళ్ళది తప్ప అన్నది లేదు ఇక. కానీ శిష్యులు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకంతో నింపబడి ఏ టాస్క్ తో పరిచయ కొనసాగిస్తున్నామో ఆత్మ దేవుని యొక్క గైడెన్స్ లో ఆనాటి శిష్యులు అపోస్తలులు పరిచర్య చేస్తున్నారు కనుక దీనికి కారణమేందో అని మూలంలోకి వెళ్ళి చూసి, సో ఎవరు ఏ ఏ పని చేయాలి అని వారు ఒక మంచి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి వారిలో అర్హులైన వారిని, యోగ్యులైన వారిని గమనించి దేవుని యొక్క జ్ఞానము, దేవునందు భయభక్తి కలిగి మంచి సాక్ష్యం పొందిన వారు, 2 క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళని చూసి అపోస్తలులు చేసే పని మీద వారిని నియమించారు. ఆ తర్వాత అపోస్తలులు ఏమన్నారంటే, మేము వాక్య పరిచర్య చేయటందును ప్రార్థన చేయటందుకు మేము ఎడతెగకుంటాం, మిగతా అంతా కూడా ఇగో 7 చూసుకుంటారని ఒక 7 వారు నియమిస్తారు. సో దేర్ ఇస్ ద ప్రాబ్లం, దేర్ ఇస్ ద మ్యాటర్. అంతే, ఒక సమస్యకు ఆత్మదేవుని యొక్క సహాయం బట్టి, ఆత్మదేవుని యొక్క ఆజ్ఞను బట్టి అపోస్తలులు ఆ సమస్యను ముగింపు పలికారు. ఇక మళ్ళీ హెబ్రీల మీద గ్రీకీయులు కానీ, గ్రీకీయుల మీద హెబ్రీలు కానీ మరి సనగడం అది ఆగిపోయినట్టుగా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనం చూడవచ్చు. సో అంటే ప్రాబ్లం ఎక్కడ ఉంది? సో నాకు ఒక ప్రాబ్లం ఎదురు కావచ్చు, సేమ్ ప్రాబ్లం ఇంకో చర్చిలో రిపీట్ కాకపోవచ్చు, కానీ ప్రాబ్లం అయితే ఏదో ఒక రకం ఉంటుంది. కానీ మన అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మనకు గైడెన్స్ ఇస్తాడు. ఎవరికి ఏ విధమైన పరిష్కారం కావాలో దేవుడు అందరికీ ఇస్తాడు. గనుక ఇక్కడ రాయబడిన మాటను బట్టి ఎవరికి సమస్య దేనిని బట్టి వచ్చిందో అనేది మాత్రం సంఘ కాపరి దయచేసి చాలా జాగ్రత్తగా సమస్యను గుర్తించి దాని మూలమును గుర్తిస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చని నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తూ మరి దీన్ని కొనసాగించే క్రమంలో మరి సహోదరుడికి థ్యాంక్ యూ బ్రదర్.